ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ఆరాధనకి విచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని బాగుగా కాపాడాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. చాలామంది వారి వారి యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేశారు. వారి నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను అనే విషయాన్ని మీరు గ్రహించాలి. దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నాడు కాబట్టి, మన పక్షాన ఉన్నాడు కాబట్టి మన ప్రార్థనకి ఒక ఉపయోగం అనేది ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి అనేక మంది ప్రార్థించమని చెప్పారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. భయపడొద్దు. దేవుడు మీ అవసరాలన్నీ తీర్చి మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఈ భూమి మీద మహింపరిచి మీ ద్వారా ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగాన్ని మనం వినడానికి మనం సంసిద్ధంగా ఉంటే మనం ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే నింపబడుట. అందరూ చెప్పండి, నింపబడుట. టు బి ఫిల్డ్, టు బి ఫిల్డ్, నింపబడుట. చూడండి, మనము దేనితో నింపబడాలి? మనము దేనితో నింపబడాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూసుకుందాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూడండి, ఇక్కడ ఆత్మతో నింపబడండి. టు బి ఫిల్డ్ విత్ స్పిరిట్. ఆత్మతో నింపబడండి. మనము దేవుని ఆత్మతో నింపబడాలి. మనము సంపూర్ణముగా ఆత్మతో నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, పెంతుకోస్తు పండుగ దినమున అపోస్తులు అందరూ కూడా దేంతో నింపబడ్డారు చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దామండి. పెంతుకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చదవండి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యాల్లో అపోస్తులందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. మనం ఇందాక చదువుకున్నాం కదండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందరూ ఆత్మతో నింపబడాలి. ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో అపోస్తులు ఆత్మతో నింపబడ్డారంట. ఆత్మతో నింపబడినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడడం అనేది జరిగింది. హల్లెలూయా. అంటే వారికి కానటువంటి భాష, వారిది కానటువంటి భాష వాళ్ళు మాట్లాడుతున్నారంట అక్కడ. హల్లెలూయా. అంటే దేవుడు ఆత్మతో నింపబడినప్పుడు కొన్ని వరాలు మనలో నుంచి బయటకు వస్తాయి. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనలో నుంచి ఫలాలు బయటకు వస్తాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మలో వరాలు ఫలాలు ఉన్నాయి కదండి. దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని వరాలతో ఫలాలతో నింపుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము మొదట పరిశుద్ధాత్మతో, దేవుని కృప ద్వారా ఉచితంగా పరిశుద్ధాత్మతో మనల్ని దేవుడు నింపుతాడు.
తర్వాత పరిశుద్ధాత్ముడు ఉచితంగా తన కృపతో మరి పరిశుద్ధాత్ముడు ఆయన తన వరాలతో ఫలాలతో మనల్ని నింపుతాడు. ఇదంతా కూడా యేసుక్రీస్తు శిలువ ద్వారా పునరుద్ధానము ద్వారా జరిగినటువంటి కార్యము. దీనికి మూలకర్త తండ్రి అయిన దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తము, కుమారుడు ప్రణాళిక, మరి పరిశుద్ధాత్ముడు కార్యసిద్ధి, ఈ మూడు కలిసి మనము నింపబడుట అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు నింపబడాలి. దేంతో నింపబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వరాలు ఫలాలతో నింపబడాలి. ఎందుకంటే మీరు ఈ భూమి మీద యేసు ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణముగా నింపబడి పరిచర్య చేశారో 33.5 సంవత్సరాలు, మీరు కూడా యేసు వలె కనపడాలంటే యేసు ఏ పరిశుద్ధాత్మ ద్వారా అయితే నింపబడ్డాడో ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని వరాలతో ఫలాలతో యేసుని నింపినట్లుగా మిమ్మల్ని కూడా నింపాలి. హల్లెలూయా. అప్పుడు మీలో నుంచి దేవుని యొక్క సంపూర్ణత అనేది బయట కనబడుతుంది. కాబట్టి అందరూ చెప్పండి, నేను నింపబడాలి. టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా నింపబడండి. దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడాలి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధిస్తాం. చూడండి, చాలామంది భయపడిపోతూ ఉంటారు, ఏమైపోద్దో, ఎవరైనా మనల్ని వచ్చి కొడతారేమో, మరి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే వచ్చి కొడతారేమో అని చాలామంది మానవ రీతిగా ఆలోచిస్తుంటే, ఈ 5 సెన్సెస్ పంచేంద్రియాల ద్వారా ఆలోచించి సువార్త చేస్తే నువ్వు చేయలేవు. ఎందుకంటే సువార్త ఆత్మ సంబంధమైనది. సువార్త ఆత్మదేవుని ద్వారా మరి ప్రకాశించే ఒక ప్రకాశమైన మరి ఒక వర్తమానము, సువార్తమానము. కాబట్టి ఈ సువార్తమానము నీలో నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ ఆత్మదేవుడితో నువ్వు నింపబడితేనే ఈ సువార్త ఎలా ప్రకటించాలి అనేది నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. చూడండి, మరి ఎప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తాము? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దామండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, చూడండి, వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీకు వచ్చే ఒక వరం ఏంటంటే టు ప్రీచ్ గాస్పల్ బోల్డ్లీ. వాక్యాన్ని ధైర్యంగా బోధించే వరం వస్తుంది నీకు. అప్పటి వరకు భయంగా బోధిస్తున్నావేమో, కానీ టు బి ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, టు బోల్డ్లీ స్పీచ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించాలంటే, ధైర్యంగా ప్రకటించాలంటే నీకు పరిశుద్ధాత్ముడు కావాలా. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి మరి ఆ యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను నీలో నుంచి ధైర్యంగా బోధించేటట్లు ఆ పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఇది పరిశుద్ధాత్ముని యొక్క వరము. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్ముని యొక్క వరము. ఇది అపోస్తలులు పొందుకున్నారు, నువ్వు నేను కూడా పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము దేనితో నింపబడతాము? పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, మనలోకి వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు మనల్ని దేనితో నింపుతాడు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసారా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాడు అంటే ఏంటంటారు? ఏమంటారు దాన్ని?
బలహీనత. ఒక వ్యక్తి అద్భుతాలు స్వస్థతలు చేయలేకపోతున్నాడు అంటే దాన్ని ఏమంటారండి? బలహీనత. ఒక వ్యక్తి దేవుని వల్లే అతను కనబడటం లేదు అంటే ఏమంటారు దాన్ని? బలహీనత. ఒక వ్యక్తి ఒకటి తప్పు అని తెలిసి దాన్ని పదే పదే చేస్తున్నాడంటే దాన్ని ఏమంటారు? బలహీనత, ఇనిక్విటీ. చూసారా? అంటే ఇప్పుడు నీకేం కావాలో దేవుడికి తెలుసు. పక్కన చెప్పండి, నీకేం కావాలో దేవుడికి తెలుసు అని చెప్పండి. తెలుసు. అందుకనే తాను పరిశుద్ధాత్మని నీకు ఇచ్చాడంట. ఆ పరిశుద్ధాత్ముడు తన శక్తితో నిన్ను నింపుతున్నాడంట. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మరి ఈ పరిశుద్ధాత్ముడు ఆయన కేవలం వచ్చి నీలో మౌనముగా ఉండే వ్యక్తి కాదు. ఈ పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి సర్వశక్తిమంతుడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నిన్ను తన శక్తితో నింపుతాడంట. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో, ధర్మశాస్త్రంలో మనిషి ఏమైతే చేయలేకపోయాడో, ధర్మశాస్త్రము నుంచి క్రీస్తు విమోచించి తన ఆత్మతో నింపి ఆత్మ ద్వారా తన శక్తినిచ్చి నువ్వు ఏదైతే చేయలేకపోయావో దాన్ని సమస్తం చేసి క్రీస్తు ద్వారా చేయలాగిన దేవుడు నీకు శక్తి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తి అనుగ్రహించబడుతుంది. భయపడొద్దు ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వేదైతే చేయలేకపోతున్నావో, నువ్వు దేన్నైతే జయించడానికి నీకు శక్తి సరిపోవటం లేదో, నువ్వు ఏ యుద్ధంలో, మరి ఆత్మీయ యుద్ధంలో నువ్వు జయించలేకపోతున్నావేమో, నీ మట్టికి నీ శక్తి సామర్థ్యాల ద్వారా నువ్వు ఆత్మీయ యుద్ధాన్ని నువ్వు జయించలేవు. యేసు ఆల్రెడీ ఆత్మీయ యుద్ధాన్ని ఫినిష్ చేశాడు. ఆయనతో నువ్వు ఏకీభవించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు కూడా నీ ఆత్మీయ యుద్ధంలో విజయాన్ని చూడగలవు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇంకొక వచనాన్ని మనం దీనికి సంబంధించి ఇంకొక వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనానికి వెళ్దామండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది చూడండి, పరిశుద్ధాత్మ శక్తి పొంది. ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి అంటే పరిశుద్ధాత్ముడు తన శక్తితో మనల్ని నింపినప్పుడు ఏం జరుగుతుంది చూద్దాం. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మల్ని నింపునుగాక. చూసారా, దేవుడు దేనితో నింపుతున్నాడంటే నిరీక్షణతో నింపుతున్నాడంట, విశ్వాసంతో నింపుతున్నాడంట, సమాధానముతో నింపుతున్నాడంట, ఆనందముతో నింపుతున్నాడంట. హల్లెలూయా. అంటే తన శక్తి ఏంటి? ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ చెప్పబడుతున్న శక్తి అంటే ఏంటి? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ఎ ఫోర్స్, సూపర్ న్యాచురల్ ఫోర్స్. విశ్వాసం అనేది అది అసాధారణమైన శక్తి. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతుంది విశ్వాసం అనే అసాధారణమైన శక్తి గురించి ఇక్కడ రాయబడింది. దాని ద్వారానంట నిరీక్షణ అంట, సమాధానం అంట, విశ్వాసము, ఆనందము నీలో దేవుడు నింపుతాడంట. హల్లెలూయా. విశ్వాసం అనే శక్తి ద్వారా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, దేవుని సంపూర్ణత యందు సంపూర్ణంగా నింపబడడం అంటే ఏమిటి? బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సంపూర్ణత యందు దేవుడు తన సంపూర్ణతతో మనల్ని నింపడం అంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి
కూడా సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును దాని వెడల్పు లోతు పొడవు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తన శక్తి గలవారు కావాలనియు తన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించున్నాను. చూసారా, అంటే దేవుని సంపూర్ణత ఎప్పుడు నీలో పరిపూర్ణంగా వస్తుందంటే యేసుక్రీస్తు వారి ప్రేమ నువ్వు ధ్యానించినప్పుడు అంట. ఆ ప్రేమ ఎంత గొప్పదో దాని లోతు వెడల్పు ఎత్తు నువ్వు గ్రహించినప్పుడు అంట నువ్వు దేవుని సంపూర్ణుడుగా నువ్వు మారిపోతావంట. అంటే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న సంపూర్ణత, తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్న సంపూర్ణత ఎలాగ మనలోనికి వస్తుందంటే యేసుక్రీస్తు వారి శిలువ ప్రేమ ద్వారా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానము శక్తి ద్వారా ఇది మనకు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ప్రేమని ధ్యానిస్తున్నామో అది ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు అనేది మనము ధ్యానిస్తున్నామో, అయ్యా నేను పాపిగా ఉన్నప్పుడే నువ్వు నా కోసం చనిపోయావా, నేను వ్యతిరేకంగా మరి నిన్ను బాధ పెడుతున్నప్పుడే నువ్వు నా కోసం చనిపోయావా అయ్యా తండ్రి, నేను బలహీనుడై ఉండగానే, నీకు వ్యతిరేకంగా ఉండగానే నీవు యుక్త కాలమున, నీవు యవ్వన కాలమున నా కోసం చనిపోయావయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా అని హృదయపూర్వకంగా నువ్వు ధ్యానిస్తున్నప్పుడు, అయ్యా ఎందుకు పనికిరా నన్ను నీతో నీ శరీరములో చేర్చుకొని, ప్రభా నీ సంఘముగా చేర్చుకొని, నీ కుమారుడిగా చేర్చుకొని నన్ను నీ వంటి వాడిగా తీర్చిదిద్ది నీవు కూర్చునే ఆ పరలోకములో తేజోవాసుల మహిమైశ్వర్యంలో నన్ను కూర్చోబెట్టేశావే, ఎంత గొప్ప కృప నాయనా అని ఆయన ప్రేమను నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నువ్వు దేవుని సంపూర్ణతలోకి వెళ్ళిపోతున్నావంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అంటే ఆయన ప్రేమ లోతు సమస్త పరిశుద్ధులతో కూడా, ఆయన లోతు అంటే ఇద్దరు పరిశుద్ధులు కలుసుకున్నప్పుడు ఏమి సంభాషించాలి, ఏం మాట్లాడుకోవాలి అంటే ఆయన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ రాయబడింది అదేనండి, నా సొంత మాటలు కాదు ఇది. ఇక్కడ రాయబడింది ఇద్దరు పరిశుద్ధులు కలుసుకున్నప్పుడు అంట, ఆ పరిశుద్ధులు దేవుని లోతు, దేవుని ప్రేమ, దేవుని ఎత్తు గురించి వారు సంభాషించుకుంటున్నప్పుడు అంట, ఆ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, దేవుని సంపూర్ణమైన ప్రేమ వారిలో ప్రవేశించి వారిని దేవుని సంపూర్ణులుగా వారిని చేస్తుందంట. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు సమస్త పరిశుద్ధులతో కలిసి ఆయన ప్రేమని ధ్యానిస్తున్నావా? ధ్యానించినట్లయితే నీకు తెలియకుండానే నువ్వు దేవుని సంపూర్ణుడుగా మారిపోతున్నావు. హల్లెలూయా. ఆయన ఎట్టి సంపూర్ణత కలిగి ఉన్నాడో ఆ సంపూర్ణతలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది, నీ మనస్సు మారుతుంది, నువ్వు రూపాంతరం చెందుతున్నావు. ఇది ఎలా జరుగుతుందంటే సమస్త పరిశుద్ధులతో ఆయన ప్రేమ లోతు ఎత్తు వెడల్పు నీవు గ్రహించినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు మార్పు చెందుతావు. హల్లెలూయా. అప్పుడు దాకా పరిశుద్ధంగా ఉండలేనాడివి పరిశుద్ధంగా ఉంటావు, అప్పుడు దాకా నీతిగా ఉండలేనాడివి నీతిగా ఉంటావు, అప్పుడు దాకా అద్భుతాలు చేయలేని వాడివి అద్భుతాలు చేస్తావు, అప్పుడు దాకా వరాలు, అప్పుడు దాకా ఫలాలు నీలో కనిపించడం లేదు, నేను ఒక వ్యర్థుడిగా చూసింది లోకము. కానీ ఆ రోజు నుంచి గొప్ప మహిమ ఘనత కలిగిన వాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. దేవుని వలె కనపడతావు నువ్వు. యేసుక్రీస్తు వారు ఎట్టివారో ఉన్నారో మనం కూడా అట్టివారిమై ఉన్నామని వాక్యం చెప్తుంది. ఆ అట్టివారిమై ఉన్నామన్న మాట మనలో ఎప్పుడు నెరవేరుతుందంటే ఆయన ప్రేమ లోతు వెడల్పు మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారిముగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాం, మార్పిడి చెందుతున్నాం. ఇది కేవలం దేవుని కృపయే. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మేము పరచండి. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇది నింపబడుట, దేవుని సంపూర్ణతో నింపబడుట అంటే ఆయన ప్రేమ లోతు ఎత్తు వెడల్పు తెలుసుకొని దాన్ని గ్రహించి దాన్ని ధ్యానించడమే. ఎప్పుడైతే ఆయన ప్రేమని
ధ్యానిస్తున్నావో దాని ఎత్తు, లోతు, వెడల్పు అది ఎంత గొప్ప మధురమైనది ధ్యానిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ హృదయాంతరంగాల్లో మార్పు కలగడం అనేది పరిశుద్ధాత్మ కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం జరిగింది? పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 6 నుంచి 12 వచనాలు చూద్దామండి. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తనైన బర్ యేసు అను ఒక యూదుని చూసి, ఇక్కడ బర్ యేసు అనే ఒక గారడి విద్య కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు సాతాను ఆత్మచేత నింపబడినవాడు అని రాయబడింది. ఇతడు వివేకము గలవాడైన సెర్కి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అతడు అంటే వాళ్ళ అధిపతి ఎవరైతే ఉన్నారో అతడు బర్నబాను పౌలును పిలిచి వాక్యం చెప్పించుకొని వాక్యం విందామనే ఒక దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ వినండి, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మరి బర్నబా పౌలు వచ్చి వాక్యం చెప్తుంటే వారిని వాక్యం చెప్పకుండా ఇబ్బంది పెడతాడు. ఎవరంటే సాతాను ఆత్మ కలిగిన ఈ గారడి వాడు. ఏం జరిగిందో చూద్దాం, చదవండి. అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలెను. ఏలుమా అంటే ఎవరో కాదండి, ఆ గారడి వాడే. ఏలుమా అనే ఆ పేరుకి అర్థం ఏంటంటే గారడివాడు అని అర్థం. చదవండి. అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలెను. చూసారా, ఈ వ్యక్తికి విశ్వాసం వస్తుందంట. ఏమొస్తుంది అంటే పౌలు బర్నబా చేసేటటువంటి దేవుని కార్యాలు చూడడం ద్వారా, ఆయన చెప్పినటువంటి సువార్త వినడము ద్వారా యేసుక్రీస్తు పైన విశ్వాసం వస్తుందంట ఈ అధిపతికి. ఎప్పుడైతే ఈ సాతాను సంబంధమైన ఆత్మ కలిగిన ఈ మరి గారడీవాడు ఉన్నాడో, ఆ గారడీవాడు ఇతనికి విశ్వాసం రావడం చూసి ఇతన్ని ఎలాగైనా చెరపాలి, ఇతను మరి దేవునిపై విశ్వాసం కలిగి ఉండడానికి వీల్లేదు అని అతన్ని ఇబ్బంది పెట్టడానికి చూశాడంట. చదవండి. ప్రయత్నం చేశాడంట. ఎలాగైనా వాక్యం వినకూడదు, అద్భుతాలు చూడకూడదు. ఆ అద్భుతాలు చూసి, దేవుడు చేసే అద్భుతాలు చూస్తే, దేవుడు చేసే సాక్ష్యాలు వింటే, దేవుడు చేసే కార్యాలు చూస్తే, ఆ సువార్త వింటే అతనికి విశ్వాసం వచ్చేస్తుంది, అతను దేవుని బిడ్డ వలె మారిపోతాడు అని చెప్పి ఈ సాతాను ఆత్మ కలిగిన ఈ గారడీవాడు ఏం చేస్తాడంటే అతన్ని ఎలాగైనా వాక్యం వినకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడంట. అతను అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడకుండా, దాని మీద మనస్సు ఉంచకుండా చెయ్యాలని అతన్ని దేవుని వైపు కాకుండా మరి సాతాను వైపు తిప్పులాగున ఈ గారడీవాడు ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు అర్థమైందండి. ఏలుమా అంటే అదేంటి, ఏలుమా అనే పేరు ఫస్ట్ వెళ్ళలేదు కదా ఎక్కడ, ఆ అధ్యాయంలో ఏలుమా అనే పేరు ఉండదు కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏలుమా అంటే గారడీవాడే. అవునా, చదవండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండి, చూసారా, టు బి కనెక్షన్. అతడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయనలోని. పౌల్లో పరిశుద్ధాత్మ లేడా? అసలు యేసుని నమ్మడానికి కారణం ఎవరంట? ఏ మనిషి అయినా యేసు దేవుడు అని ఒప్పుకున్నాడంటే పరిశుద్ధాత్ముడే కారణం. పౌల్లో పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక వరముతో నింపుతున్నాడు పౌల్ని. స్పెసిఫిక్గా ఒక వరంతో నింపుతున్నాడు. ఆ సమయంలో ఆ డిజర్నింగ్ స్పిరిట్ అనేది వచ్చేసింది పౌలుకి. అంటే పౌలు అతనిలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడంట, ఇప్పుడు నీకు ఏది మరి లోక సంబంధించిన సాతాను ఆత్మ, ఏది దేవుని ఆత్మ,
ఆ లోక సంబంధమైన సాతాను ఆత్మను నువ్వు ఎలా ఎదిరించాలి అనే ఆ ఆత్మ వివేచన వరాన్ని పౌలులో నుంచి బయట తీసుకొస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, బయట తీసుకొస్తున్నాడు. వెంటనే అక్కడ పౌలు ఏం చేశాడో చూద్దాం, చదవండి. అతన్ని తేరు చూశాడంట, ఒక్కసారి ఇలా చూశాడంట. చాలాసార్లు చూడండి. ఒకసారి నేను అంటే ఒక్కొక్కసారి దేవుడు నాకు వరాన్ని ఎలా ఆపరేట్ చేస్తాడంటే, ఎవరికైనా దెయ్యాలు వదలకొడుతున్నప్పుడు వాళ్ళ వైపు ఇలా తేరి చూస్తాను అనమాట. ఇలా కళ్ళు అప్పగించి ఇలా చూస్తాను. దానికి ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇతను ఏదో కళ్ళు ప్రాబ్లం ఉన్నట్టున్నాయి అన్నారు అన్నమాట. ఇతను ఏదో కళ్ళు కొంచెం ఇతనికి వీక్నెస్ ఉన్నట్టుందని అనుకున్నాడు అతను. అంటే ఆ వరం ఆపరేట్ చేస్తున్నప్పుడు అలా ఉంటుంది. అప్పుడు మిగతా సమయాల్లో నా కళ్ళు అలా ఉండవు. ఆ వరం ఆపరేట్ చేస్తున్నప్పుడు మాత్రమే అలా ఉంటుంది. కానీ ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అతను ఏమన్నాడంటే, ఇతనికి కళ్ళు బలహీనతగా ఉన్నాయేమో అన్నాడు అనమాట. నో, అది కళ్ళు బలహీనత కాదు. తర్వాత నేను ఆ దైవజనుడికి చెప్పడం జరిగింది. అతను దాన్ని అర్థం చేసుకోవడం కూడా జరిగింది. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్కలాగా వరాలను ఉపయోగిస్తూ ఉంటాడు. దాన్ని తప్పుడుగా అర్థం చేసుకోవద్దు. మనం అంతా కూడా దైవ సేవకులము, మనమంతా ఆ తండ్రి బిడ్డలమే. మనమంతా కూడా ఒక్కొక్క వరాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక కుటుంబంగా మనం ముందుకెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఎవరిని చూసి మీరు అసూయ చెందొద్దు. మరి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నాను, నువ్వు అద్భుతాలు చేయలేకపోతున్నావు అని అసూయ చెందొద్దు. నీవు కూడా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నీకు కూడా వరాన్ని ఇస్తాడు. మరి దేవుడు నిన్ను కూడా గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మరి అలా చూడడం తప్పు అయితే పౌలు గారిని కూడా తప్పే అనాలి. హల్లెలూయా. ఇక్కడ పౌలు తేర చూశాడంట, అంటే ఇలా కళ్ళు అప్పగించి చూశాడంట. చూసారా? అంటే వరం ఆపరేట్ అయినప్పుడు అలా జరుగుతుంది. అది తప్పు కాదు. డీజెస్ దినకరణ్ గారు అలా చేశారు, తర్వాత పాస్టర్ క్రిష్ గారు అలా చేశారు, తర్వాత టిఎల్ అస్బర్న్ గారు అలా చేశారు, తర్వాత మరి గొప్ప దైవజనుడు, మరి చాలామంది దైవజనులు నేను చూశాను. వాళ్ళు ఆ వరం ఆపరేట్ అవుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ స్పిరిట్ని వాళ్ళు కళ్ళతో అలా చూడడం అనేది నేను చూశాను. హల్లెలూయా. కాబట్టి ఏ దైవజనుని కూడా మనము ఇది తప్పు, ఇది రాంగ్ అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలా కళ్ళు తెరిచి చూడాలని వాళ్ళు అనుకోరు. ఆత్మదేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తారు. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పౌలు అతన్ని తేర చూశాడంట. అంటే అతన్ని తేర చూడడం అంటే అతనిలో ఉన్న దురాత్మని తేర చూస్తున్నాడంట. అంటే కళ్ళు పెద్దవిగా చేసి అతని వైపు ఇలా చూడడం అనేది జరుగుతుంది. హల్లెలూయా. చదవండి. సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. చూసారా? అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈయనకి పరిశుద్ధాత్మతో ఆ డిజర్న్మెంట్ స్పిరిట్తో ఉన్నాడో, ఆత్మ వివేచన వరం కలిగిన ఆత్మతో ఉన్నాడో, అతను తెలిసిపోయింది ఇతను సైతాను సంబంధమైన ఆత్మ కలిగిన వాడు, ఈ గారడీవాడు. అందుకని ఇతను మరి ఆ అధిపతిని యేసుపై విశ్వాసం ఉంచకుండా చేద్దామని ప్రయత్నిస్తున్నాడు అని పౌలు గారికి తెలిసిపోయింది. హల్లెలూయా. వెంటనే అతనికి అర్థమైపోయింది. అతను తేర కళ్ళు చూసి ఏమన్నాడు? మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ వాక్యాన్ని. సమస్త కపటముతోను చూసారా? సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా అన్నాడట. చూసారా? ఆత్మలోకంలో ఏది దాగి ఉండదండి. ఆత్మలోకంలో ఏది దాగి ఉండదు. ఆత్మలోకంలో అన్నీ క్లియర్గా ఉంటాయి, తెలిసిపోతాయి. అవతల మనిషి ఎలాంటి వాడు అనేది తెలిసిపోద్ది ఆత్మలోకంలో. కాబట్టి ఆత్మచేత నడిపించబడ్డమే ఉన్నతమైన పరిచర్య, అదే నిజమైన పరిచర్య. ఆమె ఆత్మచేత నడిపించబడ్డం అంటే దానికి నువ్వేమి నీ కాళ్ళు కిందన పెట్టి తల మీదన పెట్టి తపస్సు చేయవలసిన అవసరం లేదు. అంత ఫ్రీ ఇచ్చాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేశారు యాగం. ఆయన సిలువ యాగం చేశాడు. ఆయన మన కోసం బలి అయ్యాడు. ఆయన పునరుద్ధానం చెందాడు. ఆయన ఇప్పుడు మన కోసం సజీవంగా జీవిస్తూ ఆ మరణాన్ని మరి గెలిచి
తిరిగి లేచి ఆయన సజీవంగా జీవిస్తూ ఆయనతో పాటు మనల్ని కూడా జీవింపజేయడానికి ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దీనికోసం ఏం చేయవసలా, కేవలం విశ్వాసం ఉంచు. ప్రభువా, నీ ఆత్మ నాలో పనిచేస్తుందని నమ్ముతున్నాను. కాకపోతే ఆశకి విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. అది నువ్వేదో గొప్ప ఇదిగా అయిపోయినట్టేం కాదు. అది కొంతకాలము ఆ ఆశకి ఆ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి, దేవుడు ఇచ్చేంత వరకు ఉండాలి, దాన్ని యూజ్ చేస్తూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. దాన్ని వాడుతూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి, ఆ గారడీవాడు ఎలాంటి ఆత్మ కలిగిన వాడో మరి పౌలు గారికి తెలిసిపోయింది. వెంటనే చెప్పేశారు, నువ్వు ఇలాంటి ఆత్మ కలిగిన వాడు అని. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సమస్త నీతికి విరోధి చూసారా, ప్రభు మార్గం తిన్నంగే వెళ్తుంటే ఇటు చెడగొట్టడానికి వచ్చాడంట మధ్యలో. హల్లెలూయా. ప్రభు మార్గం తిన్నగా ఉంటే దాన్ని చెడగొట్టడానికి వచ్చాడంట. చదవండి. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. ఇక్కడ మరి వాడిని దెబ్బ కొట్టాడు దేవుడు, మామూలు దెబ్బ కాదు. చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పాను. అబ్బా, ఇందులో కూడా కృపేనండి. ఇందులో కూడా కృపే. కొంతకాలం అంట. ఏం జీవితాంతం గుడ్డివాడిగా చేసేవచ్చు కదా వాడిని. దేవుడు అత్యంత కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. వాడిని కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. వాడిని కూడా ఆ సాతాను సంబంధమైన ఆత్మ నుంచి విడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. కొంతకాలము గుడ్డివాడివై ఉండి, పాప ఆడు చేసిన పనికి నిజంగా దేవుడే మనిషిలా ఆలోచిస్తే ఏం చేయాలా? ఇంత పని చేస్తావా? నువ్వు దేవుడి వైపు నుంచి సాతాను వైపుకి మళ్ళించేవాడివి, నువ్వు జీవితాంతం గుడ్డివాడివి అయిపోను కాక అని పలకాలి మనిషి. దేవుడు మనిషి అయితే, కానీ దేవుడు మనిషి కాదు. ఆయన అత్యంత కృపగలిగిన దేవుడు. ఆయన కోపము ఎంతో కాలం ఉండదండి, నిమిషం మాత్రం ఉంటుందంట. నిమిషంలో ఆయన కోపం అంతా పోద్దంట. హల్లెలూయా. ఎంత గొప్పగా ప్రేమ కలిగిన దేవుడు. అందుకే కొంతకాలము, అక్కడ కొంతకాలం వీడు గుడ్డివాడే ఉండాలని చెప్పాడు. ఎందుకు? అది వాడికి శిక్ష. ఎందుకంటే వాడు తెలుసుకోవాలా, వాడు సాతాను సంబంధమైన దురాత్మల చేత నడిపించబడుతున్నాడు. వాడు దాని నుంచి బయటికి రావాలా. వాడు దేవుని మార్గానికి అడ్డు ఉండకూడదు. కాబట్టి వాడి కొంతకాలం గుడ్డితనం కలిగజేశాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి దేవుడు మనకు కూడా ఇలాంటి వరాన్ని ఇస్తాడా? ఇస్తాడు. మరి పౌలు గారికి ఎలాంటి వరాన్ని ఇచ్చాడు, పేతురుకి ఎలాంటి వరాన్ని ఇచ్చాడో, మరి అపోస్తులకి ఎలాంటి వరాలు ఇచ్చాడో, అంతేకాదు అంతకన్నా ఎక్కువ కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎలాంటి వరాలు ఉపయోగించారో అంతకన్నా ఎక్కువ వరాలు మరి మనకి ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పేతురు పరిశుద్ధాత్మతో నింపినప్పుడు ఏం జరిగింది? పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏం జరిగింది? అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు, 8 నుంచి 14 వచనాలు చూద్దాం. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకైలను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో పునరుద్ధానము కలుగును. దీన్ని మృతుల పునరుద్ధానాన్ని యూదులు నమ్మరు. దాన్ని అంటే యేసు మృతుల్లో నుంచి తిరిగి లేచాడన్న సంగతి వాళ్ళు నమ్మరు. మృతుల పునరుద్ధానాన్ని, ఆయన మృతుల పునరుద్ధానాన్ని కలుగు చేస్తారన్నది కూడా వాళ్ళు నమ్మరు. ఏం జరిగిందో చూద్దాం. చదవండి. ఏం ప్రకటిస్తున్నారంట? పేతురు ఏం ప్రకటిస్తున్నాడంట? యేసు సిలువ వేయబడ్డాడు, యేసు మరి పునరుద్ధానము చెందాడు, మరి యేసుక్రీస్తునందు ఉన్నవారిని ఆయన సంపూర్ణులుగా చేసి భూమి మీద యాత్ర ముగించి మరి వారు నిద్రించిన తర్వాత యేసుక్రీస్తు రాకడలో మృతుల పునరుద్ధానం ఉంది అనే సంగతి పేతురు గారు ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టంలే, వాళ్ళు దాన్ని అడ్డగించాలని చూశారంట. చదవండి ఏం జరిగిందో. వాళ్ళని బలత్కారంగా పట్టుకొని ఎవరిని? వారినంటే పేతురుని పట్టుకున్నారు. చదవండి.
సాయంకాలమైనందున మరనాటి వరకు వారిని కావల్లో ఉంచిరి, వారిని బంధించి ఉంచారు. చదవండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. హల్లెలూయా. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి. అంటే ఒక పక్క నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా, ఒక పక్క సువార్తకి వ్యతిరేకమైన స్వరం వినబడుతున్నా, అదంతా వినకుండా అనేక మంది ప్రజలంట అవును పేతురు చెప్పింది నిజమే అని నమ్మగలిగారంట. ఇది కేవలం పరిశుద్ధాత్మ కార్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం. చదవండి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యెను. పురుషుల సంఖ్య 5,000 అంట. అంటే ఇక స్త్రీలు వీళ్ళందరూ కలుపుకుంటే ఏ 15,000 20,000 ఉంటుంది. హల్లెలూయా. కేవలం పురుషుల సంఖ్యే. అందులో స్త్రీలు ఉండొచ్చు, ఇంకా పిల్లలు ఉండొచ్చు. అవునా, ఒక్కొక్క సంతానంలో అప్పుడు 20 మంది 30 మంది ఉండేవారు. ఇప్పుడులాగా 2-3 కండం కాదు. అప్పుడులో మరి ఇంటికి ఒక 10 మంది 20 మంది కనేవారు అనమాట. అవునా, మరి ఆ లెక్కను చూసుకుంటే మరి ఎంతమంది ఉంటారు మీరు ఊహించుకోండి. హల్లెలూయా. ఒక 20,000 ఉండొచ్చు, 30,000 మంది ఉండొచ్చు. మరి అంతమంది ఒకేసారి పేతురు గారు సువార్త ప్రకటిస్తుంటే, మరి ఆయన యేసుక్రీస్తు సిలువ గురించి, పునరుద్ధానం గురించి, మృతుల పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయా. అవునా, చదవండి. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నాయు, కయాఫయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండరి. వారు పేతురును యోహానును మధ్యన నిలవబెట్టి, పేతురుని యోహాన్ని మధ్య నిలబెట్టారు. ఎందుకంటే వాళ్లే కదా ఇప్పుడు ఈ సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు. యేసుక్రీస్తు మరి మీకోసం చనిపోయాడు, మీ నిమిత్తం ఆయన పాతిపెట్టబడ్డాడు, మీ నిమిత్తం ఆయన 3వ దినాన తిరిగి సజీవుడిగా లేచాడు. ఇప్పుడు ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో ఆయన సజీవుడు గనక, ఆయన మరణాన్ని జయించినవాడు గనక నిన్ను కూడా జయించేవాడిగా చేస్తాడు. అంతేకాదు, ఒకవేళ ఈ భూమి మీద నీవు అర్ధాంతరంగా నీ యాత్ర ముగిస్తే మృతుల పునరుద్ధానంలో ఆయన నిన్ను లేపుతాడు అనే విషయాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తను వాళ్ళంతా నమ్మారంట. అది వీళ్ళకి ఇష్టంలే, మిగతా యూదులకి అందరికీ ఇష్టంలే. అందుకే యోహాన్ని పేతుర్ని పట్టుకున్నారు వాళ్ళు. చదవండి. వారు పేతురుని యోహాను మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామం బట్టి దీన్ని చేస్తారని అడుగుగా, ఏంటి మీకున్న అండేంటయ్యా, అసలు మీరు ఎవరిని బట్టి ఇలా చేస్తున్నారు? మేము నమ్మని దాన్ని మా దగ్గర తీసుకొచ్చి చెప్తున్నారండి వీళ్ళు. అసలు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది అని అడుగుతున్నారు వీళ్ళు, మన భాషలో చెప్పాలంటే. హల్లెలూయా. ఏంటి మీకు అండేంటి, మీ వెనకాల అండేంటి, అసలు మీరు ఏ శక్తిని బట్టి చేస్తున్నారు ఇది అని అడుగుతున్నారు. చూద్దాం వీళ్ళు ఏం చెప్పారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే. హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై. అంటే మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడలేదా? నింపబడ్డారు. అపోస్తులు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కానీ ఇక్కడ నింపబడ్డం వేరే. పరిశుద్ధాత్మతో నింపబడ్డం వేరు, పరిశుద్ధాత్మ అనేక వరాలతో నింపడం వేరు. ఇక్కడ పరిశుద్ధాత్మ పేతురులోంచి ఒక వరాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక వరాన్ని ఆపరేట్ చేస్తున్నాడు. ఒక వరంతో పేతురుని నింపుతున్నాడు. హల్లెలూయా. చదవండి. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బుల్నికి చేయబడిన ఉపకారములను గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు విమర్శించున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది నుంచి ఉన్నాడు. ఏ పేతురైతే యేసుకి నాకు సంబంధం లేదని చెప్పి పారిపోయాడు, హల్లెలూయా,
ఏ పేతురైతే భయపడి పారిపోయాడో, పిరికివాడిగా కనపడ్డాడో, ప్రజలందరి దగ్గర యేసుతో ఉండి యేసుని అసహ్యించుకున్నటువంటి పేతురు అన్నారో, అలాంటి పేతురు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అవునయ్యా, మేము యేసు గురించి చెప్తాం, ఆ యేసే మీరు వ్యతిరేకిస్తున్నారో, మీరు ఎవరైతే నమ్మకూడదు ఆ సువార్తను అనుకుంటున్నారో, ఆ యేసే నిజమైన వాడు, ఆ యేసే మీకోసం చనిపోయాడు, ఆ యేసయ్యే పునరుద్ధానంలో తిరిగి లేచాడు 3వ దినాన్న, ఆ యేసే ఇప్పుడు సజీవంగా ఉన్నాడు, ఆ యేసే నిజమైన వాడు. చదవండి. ఆ యేసే ఇప్పుడు ఈ కుంటివాడిని స్వస్థపరిచాడు, ఈ పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరిచాడు, ఈ గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఆ యేసే మా ద్వారా చేస్తున్నాడు. హల్లెలూయా! ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. చూసారా? ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. చదవండి. ఆ రాయి మూలకు తలరాయి ఆయనే. ఆమేన్. చదవండి. మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు. చూడండి ఎంత బోల్డ్గా చెప్తున్నాడో, ధైర్యంగా చెప్తున్నాడు పేతురు, ధైర్యంగా చెప్తున్నాడు. ఒకప్పుడు పిరికివాడిగా పిలువబడినటువంటి పేతురు గారు ఒకప్పుడు నిలబడతాడో బలహీనుడిగా ఉన్నాడు అని పిలువబడుతున్న పేతురు గారు ఇప్పుడు ధైర్యంగా యేసు గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఈ ధైర్యము పరిశుద్ధాత్మ వరము. హల్లెలూయా! ఇది మనిషిలో నుంచి వచ్చింది కాదు, మనిషి ఆ పేతురు అనే మనిషిలో ఉన్న ఆ దేవుని ఆత్మ ద్వారా బయటకు వస్తున్న ధైర్యం ఇది. చదవండి. ఆ రాయి మూలకు తలరాయి ఆయనే. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందాలంటే యేసు నామములోనే మనం రక్షణ పొందాలి. ఆకాశము కింద మనుషుల్లో ఉన్న ఏ నామము, మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామంలో కూడా రక్షణ రాదు. అది నువ్వు ఏ నామం అనుకో, అది నువ్వు ఏ పేరు అనుకో, యేసు నామం మాత్రమే నిన్ను ఆ స్వర్గానికి తీసుకెళ్తుంది, ఆ పరలోకానికి తీసుకెళ్తుంది. నువ్వు ఏ పేరుతో పిలుచుకున్నా, కొందరు స్వర్గం అంటారు, కొందరు పరలోకం అంటారు, కొందరు ఏదైనా అనుకుంటారు, రకరకాల భాషలు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా పిలుచుకుంటారు. అంతిమంగా మనుషులందరూ చేరేది అక్కడికే అనుకుంటారు. అక్కడికి చేరాలంటే తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, ఆ ప్లేస్కి వెళ్ళాలంటే, ఆ స్వర్గానికి వెళ్ళాలంటే, ఆ పరమునికి వెళ్ళాలంటే యేసు మాత్రమే. హల్లెలూయా! యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే. యేసు ఒక్కరే రక్షకుడు, యేసు ఒక్కరే విమోచకుడు, యేసు ఒక్కరే నిన్ను నూతన సృష్టిగా చేయవాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆ పరమునకు నిన్ను తీసుకెళ్ళేది యేసు మాత్రమే, యేసు మాత్రమే. దీన్ని ధైర్యంగా చెప్పడానికి ఈరోజు పరిశుద్ధాత్మ నాకు కూడా ధైర్యాన్ని అనుగ్రహించాడు, వరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చదవండి. వారు పేతురు అంటే వాళ్ళు అనుకున్నారంట, ఏంటి ఎంత పిరుకోడు, అప్పుడు యేసును వదిలేసి వెళ్ళిపోయాడు సిలువేస్తున్నప్పుడు, ఇదేంటి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, పక్కనున్న యోహాను చిన్న కుర్రోడీడు, వీడేంటి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అని యూదులు అనుకుంటున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మాట్లాడుతున్నారన్న విషయం వీళ్ళు తెలియటం లేదు. పేతురు అయితే బలహీనుడే, యోహాను అయితే బలహీనుడే. కానీ ఇప్పుడు వాళ్ళలోనికి ఒక కొత్త మనిషి వచ్చాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా! నీ మట్టుకైతే నువ్వేమి చేయలేవు, కానీ నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కాబట్టి నువ్వు సమస్తం చేయగలవు. హల్లెలూయా! నువ్వు సమస్తం చేయగలవు. నువ్వు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించగలవు, నువ్వు ధైర్యంగా అద్భుతాలు స్వస్థతలు చేయగలవు, చనిపోయిన మనుషులను లేపగలిగిన ఆత్మ నీలో ఉంది. ఆమేన్. హల్లెలూయా! చదవండి.
యోహానుల ధైర్యం చూచిన వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్యలే కామరులని గ్రహించి వాళ్ళు అనుకున్నారంటే వీళ్ళకి చదువు లేదు కదా, వీళ్ళేంటి ఎంత గొప్పగా మాట్లాడతారు, ఎంత జ్ఞానులుగా మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఎంత జ్ఞానం ఎలాగొచ్చేసింది, వీళ్ళకి ఎంత జ్ఞానం ఎలాగొచ్చేసింది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది వీళ్ళ కార్యం కాదు, వీళ్ళలో ఉన్న దేవుని కార్యమే. హల్లెలూయా. ఈరోజు నిన్ను దేవుడు అట్టి విధంగా చేయబోతున్నాడు. నిన్ను చూసినప్పుడు నువ్వు కనపడవు, కానీ నీలో నుంచి పరిశుద్ధాత్మ కార్యాలే కనబడతాయి. హల్లెలూయా. నీలో నుంచి దేవుని ఆత్మకార్యాలే కనబడతాయి. నీలో నుంచి గొప్ప గొప్ప అద్భుతాలు, స్వస్థతలే బయటకు వస్తాయి. నీలో నుంచి మహాకార్యములు, సూర కార్యములు బయటకు వస్తాయి. ఇది కేవలం దేవుని కృప, పరిశుద్ధాత్ముడు అనుగ్రహము. హల్లెలూయా. చదవండి, 14 వచ్చిన వరకు చదవండి. వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా లేచి ఉండట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. ఎందుకు? అందుకే కార్యాలు అవసరం అంటాను నేను. ఎందుకు కార్యాలు చేయాలా? కేవలం చాలామంది అంటున్నారు, నేను చాలామంది టీవీ స్పీకర్స్ చూశాను, ఈ మధ్య యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కేవలం వాక్యం వాక్యం వాక్యం. ఒక ఆయన అయితే అంటున్నాడు, అబ్రహాం ఆశీర్వాదం అవసరమా ఈ రాకడలో? నేను విన్నాను, రీసెంట్గా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే విన్నాను, అబ్రహాం ఆశీర్వాదం అవసరమా, లేకపోతే స్వస్థతలు అవసరమా, ప్రవచనాలు అవసరమా, ఇప్పుడు కేవలము రాకడకు సిద్ధపడాలి. అయ్యో, నీ మానవ ఇంటలెక్చువల్ని బట్టి వెళ్ళక, ఓ దైవజనుడా, ఓ దైవజనురాలా, నీ పంచేంద్రియాలు చెప్తున్నట్టు వెళ్ళకు. వాక్యం ఏం చెప్తుందో, పరిశుద్ధాత్మ ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళు. ఒకవేళ అద్భుతాలు, స్వస్థతలు, ఆ వరాలు అవసరం లేకపోతే దేవుడు దాన్ని బైబిల్లో రాయించి ఉండేవాడు కాదు. ఈ విషయాన్ని గ్రహించు. అపోస్తుల్ని, శిష్యుల్ని, ఆ 12 మందిని పంపిస్తున్నప్పుడు మీకు అధికారాన్ని ఇస్తున్నాను, శత్రువులందరిపై అధికారం ఇస్తున్నాను అని యేసు చెప్పి ఉండేవాడు కాదు, ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే. కానీ యేసు ఎందుకు చెప్పారు అలాగా? వారి 70 మంది శిష్యుల్ని పంపిస్తున్నప్పుడు వారికి వరాలు ఎందుకు అనుగ్రహించారు? వారికి సమస్త శత్రువులపై అధికారం ఎందుకు ఇచ్చారు? మరి 12 మంది శిష్యుల్ని పంపిస్తున్నప్పుడు వరాలు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు మీరు వరాలు చేస్తా, దెయ్యాల్ని వెళ్ళగొడతా, అద్భుతాలు చేస్తా, సువార్త ప్రకటించానండి ఎందుకు చెప్పారు? అంటే దేవుని చెప్పిన దాన్ని నువ్వు వ్యతిరేకిస్తున్నావు. అందుకే అసూయ చాలా డేంజర్. అసూయ చాలా డేంజర్. అసూయ చెందకు ఎవరి మీద కూడా. వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తారు. యు డోంట్ నో ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీకు దేవుని ఆత్మకార్యాలు తెలియవు. ఎవరిని ఎలాగైనా వాడుకోగలడు. హల్లెలూయా. కరెక్టే. నువ్వు అన్న పాయింట్కే వద్దాం. ఓ దైవజెండా, రాకడికి సిద్ధపరచండి అంటున్నావు. అంటే రాకడికి ఎలా సిద్ధపరుస్తావు? అంటే ఈ బలహీనుడి కిందే పంపించేస్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ విధంగా వాక్యాన్ని బోధిస్తున్నావు? అందరూ రాకడ కోసం ఎదురు చూడండి, యేసుక్రీస్తు వరకు ఎదురు చూడండి అంటే బలహీనులుగానే వెళ్ళిపోవాలా? నో. ఆయన పరిశుద్ధాత్ముడు తను నిన్ను శక్తితో నింపుతాడు. హల్లెలూయా. నిన్ను బలవంతుడిగా చేస్తాడు. నీకు ఈ భూమి మీద మహిమ కిరీటం ఉంది. సమ్ గ్లోరీ ఆర్ గివెన్ యూ. మహిమనిస్తాడు దేవుడు ఈ భూమి మీద నీకు. అజ్ఞానుల వల్ల మాట్లాడొద్దండి. జ్ఞానం లేని వారి వల్ల మాట్లాడొద్దు. అసూయ చెందకండి. ప్రేమించండి, ప్రతి వ్యక్తిని ప్రేమించండి, ప్రతి దైవజనుని ప్రేమించండి. వాళ్ళ దేవుడు ఏ స్టేజ్లో ఉంచాడో తెలుసుకోండి. ఆత్మవివేచన వారం కలిగి ఉండండి. ఏ స్టాండర్డ్లో ఉన్నారో తెలుసుకోండి. వాళ్ళని ప్రోత్సహించండి. ఒకవేళ ఆత్మలో వాళ్ళు ఎదగకపోతే ప్రోత్సహించండి. ఆత్మలో ఎదిరివారిని చూసి మీరు ముట్టించబడి మీరు ఇంకా ఆత్మలో ఎదగడానికి మీరు పురుగొల్పబడండి. అంతేగాని అసూయ చెందదు ఎవరిని చూసి. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కాబట్టి యేసు దేవుడని తెలుసుకోవడానికి ఈ పరిశుద్ధాత్ముడే కారణము. యేసు దేవుడని తెలుసుకున్న తర్వాత యేసు వలె జీవించడానికి కూడా ఈ పరిశుద్ధాత్ముడే కారణము. ఈ పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద నీ మహిమను ఆయన మరి అధికం చేస్తాడు, నీ గ్లోరీని అధికం చేస్తాడు ఈయన. హల్లెలూయా. కాబట్టి ఈ పరిశుద్ధాత్ముడు మనలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, దేవుడంట మన నోటిని కూడా ఆయన నింపుతాడంట. కీర్తన గ్రంథం 81:10. ఇక్కడ ఒక ట్రాన్స్లేషన్లో ఏముందంటే ఫిల్ దెమ్ విత్ గుడ్ థింగ్స్ అని రాయబడింది. కీర్తనలో 81:10. ఇక్కడ కేవలం తెలుగు ట్రాన్స్లేషన్లో చూస్తే మరి నీ నోరు బాహుగా తెరుము, దాన్ని నేను నింపెదను అని ఉంది. చదవండి. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను. ఇక్కడ నింపుతాను అంటున్నాడు, కానీ దేన్ని నింపుతాడో ఈ ట్రాన్స్లేషన్లో సరిగ్గా రాయబడలేదు తెలుగు ట్రాన్స్లేషన్లో. కానీ NLT అనే ఒక ట్రాన్స్లేషన్ ఉంది, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్లో ఏం చెప్పబడింది అంటే ఫిల్ దెమ్ విత్ గుడ్ థింగ్స్ అని ఉంది. అంటే మంచి విషయాలతో నింపుతాడంట దేవుడు, ఉన్నతమైన విషయాలతో, ఉన్నతమైన మహిమతో నీ నోటిని నింపుతాడంట. హల్లెలూయా. కాబట్టి నీ నోరు బాగుంటే, చాలామంది అంటారు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుందంట. వాక్యం కూడా చెప్తుంది జీవ మరణములు నాలుక వశము. అది పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఆ సూత్రం పనిచేయచ్చు, కానీ విశ్వాసుల్లో పనిచేయదు. విశ్వాసుల్లో యేసుక్రీస్తు వారి సూత్రం పనిచేస్తుంది. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? యేసుక్రీస్తు నందున్న వారికి జీవం తప్ప మరణము లేదు. కాబట్టి ఇప్పుడు నీవు ఆ విషయాన్ని ఎలా గ్రహించాలంటే యేసు దేవుడని నమ్మిన తర్వాత నువ్వు జీవంతో నింపబడ్డావు, నీ నోరు జీవంతో నింపబడింది. కాబట్టి ఆ జీవాన్ని మాత్రమే పలకడానికి నీ నోటిని తెరవాలి. అప్పుడు మరణకరమైన దాని నుంచి నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయా. మరణకరమైన దాని నుంచి నువ్వు తప్పించుకుంటావు, ఎందుకంటే యేసుక్రీస్తునందు జీవం మాత్రమే ఉంది కనుక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని విన్న నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు చంచలత్వం చెందకుండా నువ్వు ఏ పరిశుద్ధాత్మనైతే మరి యేసుక్రీస్తు వారి ద్వారా నువ్వు పొందుకున్నావో ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా నీవు నడువు. ఆ పరిశుద్ధాత్ముడు అనేకమైన ఫలాలతోనూ అనేకమైన వరాలతోనూ నింపి మరి యేసుక్రీస్తు వారి వల్ల ఈ భూమి మీద నిన్ను కనపరిచి మరి నిన్ను మహింపరిచి నిన్ను గొప్పవాడిగా ఈ భూమి మీద నుంచి ఆయన రాజ్యానికి నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. అటు విధమైన కృప నీకు నాకు దయచేసి ఆ పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు వారి ద్వారా మరి తండ్రి అయిన దేవుడి చిత్తము ద్వారా మనల్ని ఈ భూమి మీద నుంచి అటు విధంగా నడిపించి అటు విధంగా మహింపరిచి మనల్ని ఆయన మరి రాజ్యానికి చేరుస్తాడని మరి మన విశ్వాసము, అది గొప్ప నిరీక్షణ. మరి దాన్ని బట్టి మనం కొనసాగుతున్నాం. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహోపకారి తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తెలియజేస్తున్నాను నాయన. తండ్రి, ఈరోజు వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం వారిలో 100 10,000 ఫలించడానికి సహాయం చేయండి. వారి మీద పనిచేస్తున్న ప్రతి సాతాను సంబంధమైన శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. సకల విధమైన రోగంలో యేసుక్రీస్తు నామములోనైనా వారిని విడిచిపెట్టి పోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. చేతబడు శక్తులు, చిల్లంగ శక్తులు నాయన తండ్రి, దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో వాళ్ళు విడిచిపెట్టి పోవునుగాక నాయన తండ్రి. అది కుదరని రోగమా నాయన, అది పోదని చెప్పారు డాక్టర్లు. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ రోగము నయమవునుగాక నాయన తండ్రి. నాయన తండ్రి, ఇదిగో ప్రభు తండ్రి నాయన, అది ఎటువంటి క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా నాయన తండ్రి, నాయన అది నాయన కరోనా వైరస్ అయినా యేసుక్రీస్తు నామములో అది వారికి నయమవునుగాక నాయన తండ్రి. ఆ వైరస్ వారి జీవితాల నుంచి బయటికి పోవునుగాక నాయన తండ్రి. నాయన దురాత్మ శక్తులు యేసుక్రీస్తు నామములో వారిని పీడిస్తున్న దురాత్మ శక్తులు పోవును గాక, వెలుగు కలుగును గాక నాయన తండ్రి. లెట్ బి దేర్ లైట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో వెలుగు కలుగును గాక నాయన తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వారి జీవితాల్లో వెలుగు కలుగును గాక, వారి జీవితాల్లో వెలుగు కలుగును గాక. ఆ రోగము నాయన తండ్రి స్వస్థతగా మార్చబడును గాక నాయన తండ్రి. మళ్ళీ రోగము రాకుండా శరీరముగా చేయండి వాళ్ళని నాయన తండ్రి. ఆ దరిద్రము ఆర్థిక సంబంధమైన నాయన తండ్రి నాయన సమృద్ధిగా మారును గాక నాయన తండ్రి. మళ్ళీ దరిద్రం రాకుండా చేయండి నాయన తండ్రి. ప్రభా తండ్రి, అధిక సమృద్ధిలోకి తీసుకెళ్ళండి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు అని వీరి ద్వారా లోకం తెలుసుకోవడానికి సహాయం చేయండి ఆయన తండ్రి. అనేకులు యేసుక్రీస్తు వారి వైపు తిప్పడానికి సహాయం చేయండి ఆయన తండ్రి.
తండ్రి నీ వరాలు ఫలాలతో నింపండి నాయన, నీ బిడ్డల్ని నింపుతానే ఉండండి, వారు నింపబడతానే ఉండాలి నాయన. వారు నోరు నింపబడాలి, వారి కళ్ళు నింపబడాలి, వాళ్ళ ప్రాణాత్మ దేహాలు నింపబడాలి, నింపబడతానే ఉండాలి. ఫిల్ దెమ్ ఫిల్ దెమ్ ఫిల్ దెమ్ ఫిల్ దెమ్, మా అందరినీ నింపండి నాయన, నింపుతానే ఉండండి నాయన. నీ ద్వారా నింపబడినప్పుడు మేము సంపూర్ణులుగా కనబడతాం నాయన తండ్రి. నింపండి నాయన, నింపండి నింపండి నింపండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మీ అందరికీ వందనాలు. మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.